మనం నీళ్ళని భ్రమపడతాము. కానీ అది నీరసలు చాలా దూరంగా ఉంటుంది ఎండమావికి నీరు. అలాగే డ్రగ్స్ ప్రేరణతో కలిగే అనుభవాలేవైతే ఉన్నాయో, అవి అంటే అది మాయగా అనిపిస్తుంది. అది భ్రమలో ఉంచుతుంది తప్పించి, దానివల్ల వచ్చే అనుభవం పిచ్చికి దారి తీస్తుంది తప్ప, అదేమి నిజమైన ఆనందం కాదు అని బాబా చెప్పడం, అక్కడ వరకు నేను చదువుకోవడం జరిగింది. తర్వాత భాగం నేనిప్పుడు చదువుతున్నాను. మెహర్ బాబా యొక్క అత్యంత ముఖ్యమైన గ్రంథం 'గాడ్ స్పీక్స్'లో 1955లో డాడ్ మీట్‌చే ప్రచురించబడింది. నిజమైన చైతన్యం, దాని రంగురంగుల నీడల మధ్య తేడాలను వివరించారు ఈ 'గాడ్ స్పీక్స్‌లో'. అదనంగా మరింత సమాచారం కోసం సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ కోహెన్ మిట్టిల్ బీచ్, మెహర్ సెంటర్, సౌత్ కరోలినా. 1966 సంవత్సరంలో అప్పుడప్పుడు రమ, షీల, మెహర్నాథ్ కల్చూరీలను ఆదివారం మధ్యాహ్న భోజనానికి మెహరాజాద్ రమ్మని బాబా పిలుస్తుండేవారు. జూలై 31న ఆదీసి వాళ్లను మెహరాజాద్ తీసుకొచ్చాడు. రమ, షీల స్త్రీ మండలితోనూ, మెహర్నాథ్ పురుష మండలితోనూ కలిసి భోజనం చేసేవారు. మెహ్రా చపాతీలు తినడానికి 2 చేతులు ఉపయోగిస్తూ ఇండియాలో తినేటప్పుడు చాలా మంది తమ ఎడమ చేతిని ఉపయోగించరు. తనకే ఇబ్బందిగా అనిపించి రమణ్ ఇలా అడిగింది, నేను చపాతీలను తుంచుకోవడానికి 2 చేతులను ఉపయోగిస్తే మీకేమైనా అభ్యంతరమా? ఏం సమాధానం చెప్పాలా అని రమ అనుకుంటుండగా, షీల 2 చేతులతో పిండి పిసికితే తప్పులేంది, 2 చేతులతో చపాతీలు తింటే తప్పేమిటి? ఒక చేత్తో చప్పట్లు కొట్టలేం కదా! అందుకు 2 చేతులు కావాలి. కాబట్టి చపాతీ 2 చేతులు ఉపయోగించి తిన్నా తప్పేమీ లేదు అని జవాబు చెప్పింది. షీలా ఇచ్చిన జవాబు విని బాబా సంతోషించి, భలే తెలివిగల అమ్మాయి. ఆమె తన తండ్రిని మించిపోయింది. నేను కూడా చపాతీలు తురుంచుకోవడానికి ఇక 2 చేతులను ఉపయోగిస్తాను అని వ్యాఖ్యానించారు. షీలాకు చెవి ఆపరేషన్ అయిన తర్వాత బాబా అరటిపళ్ళు, పాలు, అంజీరాలు కలిపి చేసిన మిశ్రమాన్ని తయారు చేయించి గురుప్రసాద్‌లో ప్రతిరోజు తన స్వహస్తాలతో షీలాకిచ్చేవారు. ఆ మిశ్రమంలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయని చెబుతూ, దీన్ని తిను, నా ప్రసాదమిది. నీకు త్వరగా బలం చేకూర్చడానికి ఇది తోడ్పడుతుంది. తిను అని ఒత్తిడి చేసేవారు. షీల దాని రుచిని చూసిన మొదటి రోజునే అది ఆమెకి నచ్చలేదు. పైగా వాంతి అయ్యేటట్లు అనిపించింది. బయటికి వెళ్లి తినవచ్చా అని బాబాని అడిగింది. ఆయన అంగీకరించారు. బయట ఒంటరిగా ఉండగా ఆమె ఆ మిశ్రమాన్ని బాత్రూంలో షింక్‌లో పారబోసింది. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు గురుప్రసాద్ హాల్లో బాబా ఆమెకు ఒక గిన్నెలో మిశ్రమం ఇవ్వడం, ఆమె ప్రతిరోజు బయటికి వెళ్ళడం, అది బాబా ప్రసాదం కాబట్టి ఒక చెంచాడు నోట్లో వేసుకోవడం, మిగిలిందంతా పారపోయడం జరిగేది. ఒక వారం తర్వాత షీల ఆ మిశ్రమంలో వాడే 3ని విడివిడిగా ఇస్తారా అని బాబా అడిగింది. బాబా, అలాగే 3 విడివిడిగా తీసుకో. నీకలా కావాలా? నీకెలా ఇష్టమైతే అలాగే తీసుకో. నీవు నిజం చెప్పినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అన్నారు. బావు పూణే నుండి తిరిగి మెహ్రాజాద్‌కు వచ్చిన తర్వాత ఇంతకు ముందు బాబా షీలాకిచ్చిన వాగ్దానానికి అనుగుణంగా ఆయన షీలాను ఒంటరిగా మెహ్రాజాద్‌కు పిలిపించారు. 9 వంకాయలతో కూర వండి షీలాకు పంపించమని బాబా రమకు ఆదేశించారు. షీలా మెహ్రాజాద్ చేరుకుంది. తన తల్లి, తమ్ముడు తనతో లేనందుకు సంతోషంగాను, గర్వంగాను ఉంది ఆమెకు. బాబా ఎప్పట్లాగే ప్రేమగా ఉన్నారు. రుచికరమైన రకరకాల కూరలు డైనింగ్ టేబుల్ పైన సర్దిపెట్టి ఉన్నాయి. షీల ఇలా అనుకుంది, ఈ రోజు బాబాతో కలిసి భోజనం చేయడం ఎంత అదృష్టమో. ఇంకా బోలెడన్ని మంచి మంచి వంటకాలు తినవచ్చును. వంకాయ కూర తీసుకోవచ్చునా అని బాబా అడిగారు. తీసుకొచ్చావా అని బాబా అడిగారు. షీల తీసుకొచ్చిన గిన్నె ఆయనకిస్తూ, బాబా తనకు తనకు కూడా ఆ కూర పెడతారని అనుకుంది. బాబా షీలాను తన ప్లేట్ తెచ్చుకోమని సౌజ్ఞ చేశారు. బాబా స్వయంగా తనకు వడ్డించబోతున్నారు. ఎంత అదృష్టవంతురాలని అనుకుంటూ మురిసిపోతోంది. బాబా ఎదుట టేబుల్ పై పాలు, అరటిపండు, అంజీరా పళ్ళు మిశ్రమంతో కూడిన ఒక పెద్ద గిన్నె ఉంది. బాబా దాన్నే తింటున్నారు. బాబా ఆ గిన్నెలో నుండి పెద్ద మొత్తంలో ఆ మిశ్రమాన్ని తీసి షీలా ప్లేట్లో వడ్డించగానే షీలా ఆశ్చర్యపోయింది. బాబా మెహరాతో ఇలా అన్నారు, ఇది చాలా రుచిగా ఉంది. నాకు ఈ మిశ్రమం చాలా ఇష్టం. షీలాకు కూడా ఇష్టమే, అవునా షీలా? షీలా మాత్రం నవ్వుతూ అవునన్నట్లుగా తల ఊపగలిగింది.
అవును బాబా ఇష్టమే అని బయటికి బాబాతో చెప్పినప్పటికీ ఆమె మనసులో మాత్రం లేదు బాబా, ఇది నాకు అస్సలు ఇష్టం లేదు. అయితే మీరు నాకు ఈ శిక్ష ఎందుకు విధిస్తున్నారో నాకు బాగా తెలుసు అనుకుంది. తింటున్న ప్రతిసారి బాబా, చూడు మెహరా, నాకు ఈ మిశ్రమం ఇష్టం, షీలాకు కూడా ఇష్టమే అని వ్యాఖ్యానించేవారు. షీలా తనకు బాబా వడ్డించిన మిశ్రమాన్ని త్వరగా తినేసింది. బాబా ఆమెను తన వద్దకు రమ్మని మళ్ళీ పిలిచారు. ఈసారి బాబా ఆ మిశ్రమాన్ని మరింత ఎక్కువ మొత్తంలో వడ్డించారు. షీలా విస్తుపోయింది. ఆమె తన సీటుకు తిరిగి వెళ్ళే నెమ్మదిగా తినడం ప్రారంభించింది. ఇష్టం లేని ఆ మిశ్రమాన్ని బలవంతంగా మింగడానికి మెహ్రూను ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వమని కోరింది. షీలా మొత్తం మీద ఆ మిశ్రమాన్ని ఎలాగోలా మింగేసి పూర్తి చేసింది. ఇంతకు ముందు తన తల్లి తనతో లేనందుకు షీలా మురిసిపోయింది. కానీ ఇప్పుడు రమ తనతో లేనందుకు బాధపడింది. ఎందుకంటే ఆ మిశ్రమం తనకిష్టం లేదని తన తల్లి చెవిలో చెప్పగలిగేది. ఆమె బాబాకు ఆ విషయం తెలియజేసి ఉండేది. ఆ అవకాశం లేనందున బాధపడింది. షీలా మొత్తానికి ఆ మిశ్రమాన్ని మింగి పూర్తి చేసిన తర్వాత బాబా ఇలా చెప్పారు: నేను నీకు విషం ఇచ్చినా అది నా ప్రసాదం కాబట్టి పట్టించుకోకూడదు. దాన్ని అమృతంగా భావించి మింగేయాలి. నా చేతి ప్రసాదం లభించడం మహాభాగ్యం. ఆ విధంగా యవ్వనంలో ఉన్న షీల ఎంతో విలువైన పాఠాన్ని నేర్చుకుంది. ఇంతకు ముందు గురుప్రసాదలో ఉండగా తెలియకుండా చేసిన పనికి విలపించింది. ఆగస్టు 7వ తారీఖున ఆదివారం నాడు డాన్ స్టీవెన్స్ అమెరికా నుండి కొచ్చిన్ వచ్చి అక్కడి నుండి మెహ్రాజాద్ చేరుకుని బాబాను కలిశాడు. ఈ సందర్భంగా అతడు తాను ఐవి జ్యూస్ కలిసి సిడి దేశ్ముఖ్ తో గతంలో ఎడిట్ చేసిన ప్రవచనాలు 5 పుస్తకాల సెట్ ను తిరిగి సవరించి తర్వాత 3 సంపుటాలుగా ప్రచురించిన డిస్కోర్సెస్ గ్రంథం గురించి బాబాతో చర్చించారు. ఈ కొత్త ఎడిషన్ తో నీవు సంతృప్తి చెందినట్లేనా అని బాబా డాన్ స్టీవెన్స్ అడిగారు. తనకు ఆసక్తిదాయకంగానే ఉందని డాన్ స్టీవెన్స్ చెప్తూ డిస్కోర్సెస్ గ్రంథాన్ని ముఖ్యమైన యూరోపియన్ భాషలోకి అనువదించడం తర్వాత తీసుకోవాల్సిన చర్య అని స్పష్టపడుతూ ఉంది. తన పర్యటనలో తను కలిసిన యూరప్ యువత బాబా ప్రవచనాలు తమ మాతృభాషలో ఎప్పుడు అందుబాటులోకి వస్తాయని అడుగుతున్నారని, అలా అనువదించిన గ్రంథాలు వారికి ప్రయోజనకరంగా ఉంటాయని బాబాతో చెప్పాడు. ఏ భాషల్లోకి అత్యవసరంగా అనువదించాలని బాబా డాన్ అడుగ్గా ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ భాషల్లో అవసరమని డాన్ సమాధానం చెప్పాడు. అయితే ఆ అనువాద పనిని చేయడానికి ఈ భాషలన్నిట్లో తగినంత యోగ్యత కలిగి ఉన్నవారు, బాబాకే అంకితమైన వారు ఇప్పటికే ఉన్నందున అనువదించడంలో పెద్ద ఇబ్బంది ఉండదు అన్నాడు డాన్. బాబా మరొకసారి డాన్ స్టీవెన్స్ కళ్ళలోకి సూటిగా చూస్తూ, అయితే ఆ పని నీవే చెయ్యి అని సౌజ్ఞ చేశారు. అంటే ఈ పని బాధ్యత నీవే తీసుకో అని అర్థం. బాబా ఎదుట తాను మరొకసారి ఇంత అమాయకంగా ఎలా ప్రవర్తించానా అని డాన్ స్టీవెన్స్ ఆశ్చర్యపోయాడు. ఈ సందర్శన సమయంలో డాన్ స్టీవెన్స్ బాబాతో గాడ్ స్పీక్స్ గ్రంథం 2వ ముద్రణకు సంబంధించి ప్రణాళికలను చర్చించాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని సూఫీ కేంద్రంతో డాన్ స్టీవెన్స్ కు ఎక్కువ ప్రమేయం ఉంది. ఇప్పుడు ఆ కేంద్రానికి చాలా మంది యువకులు వస్తున్నారు. బాబా ఎల్ఎస్డి, ఇతర డ్రగ్స్ గురించి తనకు ఎలెన్ కోహెన్, రాబర్ట్ డెఫ్రాన్, రిచర్డ్ ఆల్ఫర్డ్స్ లకు మధ్య నడిచిన ఉత్తర ప్రత్యుత్తరాల కాపీలను డాన్ కు పంపించారు. వాటిలోని మొత్తం విషయాన్ని ఒకే ఒక కరపత్రంగా తయారు చేసి గాడ్ ఇన్ ఏ పిల్, భగవంతుడు ఒక గుళికలోన అనే శీర్షికతో రూపొందించమన్నారు. డ్రగ్స్ విషయంలో ప్రత్యేకంగా ఎటువంటి ఆసక్తి లేని డాన్ స్టీవెన్స్ బాబాతో ఇలా చమత్కరించాడు: మీకు తెలుసా బాబా, నేను ఈ యువకుల జీవితాల్లో మరింతగా చిక్కుకుపోతున్నట్లుగా అనిపిస్తోంది. ఈ యువతలో చాలా మందికి డ్రగ్స్ అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలే వారికి ఎంతో ముఖ్యమైనవిగా అయిపోతున్నాయి. ఈ డ్రగ్స్ విషయం గురించి మరింత తెలుసుకోవాలంటే నేను కూడా ఈ ఎల్ఎస్డి డ్రగ్ ను తీసుకుని చూడాలేమో. డాన్ స్టీవెన్స్ ఇలా చెప్పగానే బాబా తన ఆసనంలో వెనక్కి వాలి కోపం, ఉద్వేగం కలిపిన మెరుపును కళ్ళల్లో కనబరిచారు. డాన్ హెచ్చరించినట్లుగా, డాన్, అటువంటి ఆలోచనే నీ మెదడులోకి రానియ్యవద్దు. ఈ డ్రగ్ ప్రభావం మానవుని నాడీ మండలం వ్యవస్థపై ఎటువంటి దుష్పరిణామాలను కలుగజేస్తుందో నీకు అర్థం కాదు అన్నారు.
బాబా ఇంకా ఇలా చెప్పడం కొనసాగించారు. ఒక వ్యక్తి తన నాడీ మండల వ్యవస్థకు చెప్పుకోదగ నష్టం వాటిల్లకుండా 100 లేదా 200 డోసుల ఎల్ఎస్డి తీసుకోవచ్చును. అయితే భిన్నమైన స్వభావానికి, భిన్నమైన నాడీ వ్యవస్థకు చెందిన ఒక వ్యక్తి ఎల్ఎస్డిని ఒక్క మోతాదు తీసుకున్నా అది శాశ్వతంగా కోలుకోలేని విధంగా హాని కలిగించవచ్చును. కాబట్టి అటువంటి వాటి గురించి సరదా కూడా ఆలోచించవద్దు సుమా అన్నారు. ఎల్ఎస్డి వంటి డ్రగ్ నాడీమండల వ్యవస్థపై ఏ విధంగా ప్రభావాన్ని చూపిస్తుందో బాబా విపులంగా ఇలా వివరించారు. మరీ ముఖ్యంగా ఈ డ్రగ్ చేసేది ఏమిటంటే మెదడులోని కొన్ని ప్రత్యేకమైన నాడీ కేంద్రాలను తెరుచుకునేట్లు చేస్తుంది. సాధారణంగా జరిగే ఆధ్యాత్మిక పురోగతిలో ఈ నాడీ కేంద్రాలు వాటంతటవే సహజంగా తెరుచుకుంటాయి. సాధకునికి ఆ కేంద్రాల్లో ప్రవేశించే వీలు కలుగుతుంది. వీటి గురించి ఇంత గట్టిగా చెప్పడం అనవసరం. పైగా ఆధ్యాత్మికతతో దీనికి ఏ విధమైన సంబంధము లేదు. ఆధ్యాత్మిక పురోగతిలో ఇది ఒక అదనపు పరిమాణం మాత్రమే. ఏరు జోక్యం చేసుకుంటూ కళాత్మకంగా తీర్చిదిద్దిన ఒక అందమైన ద్వారాన్ని తెరిచేందుకు గాను దానికి సంబంధించిన ప్రత్యేక తాళం చెవిని ఉపయోగించడానికి బదులు ఒక గుణపం సహాయంతో తెరవడం వంటిది ఇది అన్నాడు. అయితే ఈ పోలిక కూడా డ్రగ్ తీసుకునే వారికి నిజమైన అవగాహనను ఇవ్వదు. పైగా అటువంటి శక్తివంతమైన డ్రగ్ తీసుకోవడం వల్ల శరీరానికి కలిగే ఘోర హానిని కూడా పరిగణనలోకి తీసుకోవడం ఆ వ్యక్తి అన్నారు బాబా. ఏరిచ్ కూడా ఒకసారి బాబాతో డాన్ స్టీవెన్స్ మాట్లాడినట్టే మాట్లాడాడు. ఎల్ఎస్డి విషయం తలెత్తిన మొదట్లో మానసిక రోగులకు చికిత్స చేయడానికి అది ఎలా ఉపయోగించబడిందో వివరించే వైద్య పుస్తకాన్ని గోహిర్ సంపాదించింది. ఆ సమయానికి ఎల్ఎస్డి వాడకం చట్టబద్ధమైందే. వైద్యునిచే సూచించబడవచ్చును. ఇలాంటి విషయాలపై ఆసక్తి గల ఏరుచు ఒకరోజు ఆ పుస్తకం చదువుతుండగా బాబా అటువైపు వచ్చారు. ఏమిటి చదువుతున్నావని బాబా ఏరిచ్ని అడిగారు. ఏరిచ్ ఇలా చెప్పాడు, ఇది ఒక వైద్య పుస్తకం. ఎల్ఎస్డి అనే ఒక డ్రగ్ యొక్క ప్రభావం ఎలా ఉంటుందో ఇందులో వ్రాయబడింది అని చెప్పాడు. బాబాతో సరదాగా ఇంకా ఇలా చెప్పాడు, మనం అనుభవాలు పొందాలి అంటూ ఉంటాడు కృపాల్ సింగ్. మీరైతే మాకు ఎటువంటి అనుభవాలు ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఈ ఎల్ఎస్డిని తీసుకోవాలనుకుంటున్నాను. తీసుకున్నామంటే మీకు అనుభవాలు మీకు అనుభవాలు మాకు అనుభవాలు కలుగుతాయి. ఏరిచ్ వ్యాఖ్యలకు బాబా కలత చెంది, ఈ చెత్తంతా ఎందుకు చదువుతున్నావు? ఆ పుస్తకాన్ని బయటపడేయి. ఎల్ఎస్డి తీసుకోవడం గురించి ఎప్పుడూ ఆలోచించుకు అన్నారు. సాధారణంగా డాన్ స్టీవెన్స్ బయలుదేరి వెళ్లే ముందు బాబా మండలి హాలు చివర ఉన్న డబుల్ డోర్ గుండా నడిచి వెళ్లి మెహ్రా గార్డెన్ కి ఎదురుగా నిలబడతారు. మండలి సభ్యులంతా బాబా ఎదురుగా అర్ధచంద్ర కాలంలో నిలబడతారు. వారి మధ్య ఫ్రాన్సిస్ భుజాన్ని ఆసరాగా చేసుకుని బాబా నిలబడి ఏరుచ్ను పుస్తకంలో ముద్రించి ఉన్న పర్వర్దిగార్ ప్రార్థనను చూసి చదవమనేవారు. ఆ తర్వాత బాబా ఫ్రాన్సిస్ చేయి పట్టుకుని స్త్రీ మండలి వారు ఉండే వైపుకు నడిచేవారు. అయితే ఈ సందర్భంలో బాబా డాన్ స్టీవెన్స్ ను తనకు ఆసరాగా ఉండమన్నారు. ఇంతకు ముందు ఇలా ఒకే ఒకసారి జరిగింది. వారు హాల్ నుండి తోటకుండ ప్రధాన బంగళా మెట్ల వరకు నడిచారు. అక్కడ బాబా డాన్ స్టీవెన్స్ ను ఆలింగనం చేసుకున్నారు. మెట్ల వైపు తిరగబోతూ బాబా ఆగి చిటిక వేసి పిలిచి రెండోసారి డాన్ స్టీవెన్స్ ను ఆలింగనం చేసుకున్నారు. సాధారణంగా ఇలా ఎప్పుడూ జరగదు. డాన్ స్టీవెన్స్ మనసులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమి నా అదృష్టం! ఇంత అదనపు ప్రత్యేక గుర్తింపు పొందడానికి నేనే ఘనకార్యం చేశానబ్బా. డాన్ స్టీవెన్స్ ఇంకా ఇలా అనుకున్నాడు, నేనిక్కడ ఉండగా స్త్రీమండలి వారు బయటికి రారు. బాబా ఏ ఆసరా లేకుండా నిలబడి ఉంటారు. నేనిక్కడ ఉండి త్వరగా వెళ్ళిపోవాలి అనుకుని పురుషులు ఉండే వైపుకు త్వరగా అడుగులు వేయడం మొదలుపెట్టాడు. కానీ అతను అలా కదిలాడో లేదో బాబా పిలుస్తున్నారని హాల్ నుండి ఎవరో కేక వేశారు. డాన్ స్టీవెన్స్ చుట్టూ చూడగా బాబా వెనక్కి తిరిగి నిలబడి చిటిక వేసి రమ్మని పిలుస్తున్నారు. తన్ను మరొకసారి బాబా ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నారేమో అని అనుకుంటూ స్టీవెన్స్ బాబా వద్దకు నడిచాడు. ఈసారి బాబా అతన్ని అనేక సార్లు ఆలింగనం చేసుకున్నారు. అప్పుడు ఇక వెళ్ళమని సౌజ్ఞ చేశారు. డాన్ స్టీవెన్స్ మదిలో శరవేగంతో ఒక ఆలోచన మెరిసింది. ఓర్ దేవుడా, బాబా చేతులేంటి ఇలా ఉన్నాయి? ఇదే మా చిట్ట చివరి కలయిక అన్నట్లుగా. అయితే ఆ తలంపు ఎంత వేగంగా వచ్చిందో అంత వేగంగా దాన్ని తొలగించుకున్నాడు. బాబాను దర్శించడానికి
డాన్ స్టీవెన్స్ ఇండియా రావడం ఇది 10వ పర్యాయం. నిజానికి ఇదే చిట్ట చివరిది కూడా. బాబాను కలుసుకున్న తర్వాత డాన్ స్టీవెన్స్ ముందుగా కొచ్చిన్ వెళ్ళాడు. ఆ తర్వాత ముంబై వెళ్ళాడు. అక్కడ రిక్ చాప్మన్ ను కలిశాడు. ఇతను రాబర్ట్ డిఫ్రన్, ఎలెన్ కోహెన్, జిమ్ మెగ్రూలకు స్నేహితుడు. 1965 వసంతకాలంలో ఎలెన్ కోహెన్ ద్వారా మెహర్ బాబా గురించి తెలుసుకున్నాడు. అదే వేసవిలో కాలిఫోర్నియా వెళ్ళి అక్కడ ఐవి జ్యూస్ మరియు డాన్ స్టీవెన్స్ ద్వారా మెహర్ బాబా గురించి మరింత సమాచారాన్ని సేకరించాడు. 23 ఏళ్ల ఫెడ్రిక్ రిక్ చాప్మన్ 1966లో హార్వర్డ్ యూనివర్సిటీ నుండి డిగ్రీ తీసుకుని 1 ఏడాది పాటు అమెరికా ప్రభుత్వం ఇచ్చే విదేశాల్లో టీచింగ్ స్కాలర్షిప్ పొంది ఇండియా వచ్చాడు. బాబా ఏకాంతవాసంలో ఉన్నారని, ఆయన్ను ఏ విధంగానూ కలవడం కుదరదని తెలిసి కూడా రిక్ ప్రత్యేకంగా వీసా కొరకు దరఖాస్తు చేసుకున్నాడు. స్వయంగా బాబాను కలవడం కుదరకపోయినా ఆయన్ని కలిసిన వారిని వీలైనంత ఎక్కువ మందిని కలవగలనని ఆశించాడు. అతని ప్రణాళికల గురించి ఆదిసికి తెలియచేస్తూ భారతదేశంలో ఉండగా అతను సంప్రదించగల బాబా ప్రేమికుల పేర్లు, చిరునామాలు పంపవలసిందిగా అభ్యర్థిస్తూ లేఖ రాశాడు. జూన్ 20వ తేదీన రిక్ ఇండియా చేరుకున్నాడు. 2 వారాల పాటు ఢిల్లీ, కాశ్మీర్లోని శ్రీనగర్లో తన బోధనా కార్యక్రమం గురించి జరిగిన దిశానిర్దేశాన్ని అనుసరించి గుజరాత్ రాష్ట్రంలోని మహానగరమైన అహ్మదాబాద్లో హెచ్కే ఆర్ట్స్ కాలేజ్లో బోధించే పని అతనికి కేటాయించారు. ఆగస్టు నెలలో అతనికి 10 రోజులు సెలవులు ఉన్నాయి. ఆ సమయంలో బొంబాయి, పూణే నగరాల్లో ఉండే బాబా ప్రేమికులతో గడపాలని నిశ్చయించుకున్నాడు. రిక్ ఎరిచ్కు ఒక లేఖ రాశాడు. తాను పిలిచేంత వరకు తన వద్దకు రావద్దని బాబా నాకు ఆదేశం ఇచ్చారు. ఆయన ఆదేశానికి నేను పరిపూర్ణ విధేయత చూపించాలి కదా. రిక్ చాప్మన్ ఇండియాలో ఉన్న మొదటి 6 వారాల్లో బాబా అతన్ని పిలవలేదు. రిక్ ఆగస్టు 10వ తేదీ ఉదయం బొంబాయి వచ్చి విక్టోరియా రైల్వే స్టేషన్ లో సౌరాబ్జీ సిగన్పోరియా, కిషన్ చంద్ గజ్వానీలను కలిశారు. వారు రిక్ తో బాబా ఆగస్టు 17వ తేదీన తన్ను దర్శించేందుకు నిన్ను పిలవనున్నారని మాకు తెలిసింది అని చెప్పారు. అటువంటి అసాధారణమైన మరియు ఊహించని వార్తను విని రిక్ ఆనందాన్ని పట్టలేకపోయాడు. అయితే 2 రోజుల తర్వాత అహ్మద్ నగర్ నుండి ఆదిసి ఫోన్ చేసి ఆగస్టు 16వ తేదీ నుండి బాబా సందర్శకులను అనుమతించడం నిలిపివేస్తున్నారని, 1967 సంవత్సరాంతం వరకు తన ఏకాంతానికి ఎవరూ భంగం కలిగించకూడదనే ఆదేశాలు జారీ చేసినట్లు తెలియజేశాడు. కాబట్టి రిక్ బాబాను కలుసుకోవడం 15వ తేదీ ఉదయం 9 గంటలకు మార్చడం జరిగిందని ఫోన్లో చెప్పాడు. ఇది విన్న రిక్ మధ్యలో మొట్టమొదటి ఆలోచన ఇలా ఉంది: ఓహో, బాబా పద్ధతి ఇలాగే ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా తన ప్లాన్లను తానే మార్చేస్తుంటారు. బహుశా నేను బాబాని కలవలసిన సమయం నిన్నటిగా మారిందని నాకు రేపు వార్త అందుతుందేమో. నేనెందుకు రాలేదని బాబా ఆశ్చర్యం కనబరుస్తారేమో. ఆగస్టు 15వ తేదీ సోమవారం ఉదయం 5:30 రిక్ పూణే రైల్వే స్టేషన్ చేరుకుని అక్కడ ఆదిసి, షీలా, బౌసార్లను కలిశాడు. అతడు ఆదిసితో కలిసి అహ్మద్ నగర్ కు వెళ్ళాడు. అక్కడ వారిద్దరూ సరోష్ ఇంట్లో అల్పాహారం తీసుకున్నారు. అప్పుడు జరిగిన ఒక సందర్భాన్ని రిక్ ఇలా గుర్తు చేసుకున్నాడు. నేను మరొక కప్పు టీ కావాలని అడిగినప్పుడు సమయపాలన విషయంలో బాబా చాలా నిశితంగా ఉంటారని ఆదిసి నాతో చెప్పాడు. మళ్ళా అతనే, నీవేమీ ఆందోళన చెందకు, బాబా నీకు ఇచ్చిన సమయం ఉదయం 9 గంటలకు. సరిగ్గా ఆ సమయానికి నీవు అక్కడికి చేరకపోతే బాబా నిందించేది నిన్ను కాదు అన్నాడు. అనుకున్నట్లుగా ఆదిసి అతన్ని మెహరాజాద్ కు సరిగ్గా సమయం ఉదయం 9 గంటలకు తీసుకువెళ్ళాడు. మండల్ హాల్ లోకి రిక్ తీసుకువెళ్ళాడు. అక్కడ బాబా నవ్వుతూ అతన్ని ఆలింగనం చేసుకున్నారు. రిక్ చాప్మన్ తర్వాత తన ప్రియతమునితో కలిసిన మొదటి క్షణాలను ఇలా వివరించాడు. అతని మాటల్లో, ప్రియతముని ఎదపై నా హృదయాన్ని ఆనించి వెలుగును చిమ్మే ఆయన కళ్ళల్లోకి చూశాను. తేజోవంతమైన సూర్యప్రకాశాన్ని చూసిన ఆ క్షణం, మాటలకందని ఆనందం చవి చూసిన ఆ క్షణం, భగవంతుని దివ్య పరిష్వంగంలోని ఆ ఒక్క క్షణం నా జీవితంలోని మరపురాందిగా నిలిచిపోయింది. బాబా రిక్ నుదిరిపై చుంబించారు. రిక్ చాప్మన్ తన అనుభవాన్ని తర్వాత ఇలా గుర్తు చేసుకున్నాడు. బాబా నా నుదిరిపైన ముద్దాడారని 2 వారాల వరకు నాకు అసలు గుర్తు రాలేదు. ఆ ముద్దు ఎంతో కోమలంగా, ఎంతో సహజంగా ఉందో. నేను బాబాను ఈ జీవితంలో
మొదటిసారి ఆలింగనం చేసుకున్నాను. ఇది మొదటిసారి అయినా నా చిరకాల మిత్రునిగా అనిపించారు. నేను ఆయన బాహువుల్లోకి వెదిగిపోతుండగా బాబా వదనం వెలుగులు వెదజిల్లుతూ ఆనంద తరంగాలను నలుదిశలా వ్యాపింపజేసింది. ఆ గాఢ పరిశ్వంగంలోకి నేను మరింత సన్నిహితంగా వెళుతుండగా అకస్మాత్తుగా నా మనసులో ఒక స్వరం ఇలా వినిపించింది. ఆకు, ఈ క్షణాన్ని వృధా చేసుకోకు, ప్రీతముని వైపే చూడు. అందువల్ల నేను తక్షణం నా కళ్ళను ఆయన వైపు మరల్చి చూశాను. ఆయన భుజాల మీదుగా 6 అంగుళాల దూరంలో ఉన్న మిరుమిట్లు గొలిపే ఆయన కన్నుల్లోకి చూసి విభ్రాంతి చెందాను. బాబా తన కళ్ళ నుండి కాంతుల్ని నా కళ్ళలోకి ప్రసరింప చేయడం సమీపంలో నేలపై కూర్చున్న మండలి సభ్యులు తప్పగా చూసే ఉంటారు. బాబాకి ఎదురుగా నేలపైన రిక్ కూర్చున్నాడు. వారి ఇరువురి మధ్య ఇలా సంభాషణ జరిగింది. రాత్రి నీవు రైల్లో ఎలా నిద్రపోయావు అని బాబా అడిగారు. నేను బాగానే నిద్రపోయాను, ఎప్పట్లాగే సహజంగా బాగా నిద్రపోయాను. అయితే గత కొద్ది రోజులుగా నేను చాలా ఉద్వేగానికి లోనే ఉంటున్నాను అన్నాడు రిక్. బాబా కనుబొమ్మలు ఎగరవేస్తూ ఎందుకు అని అడిగారు. ప్రపంచంలోని మీ ప్రేమికులు మిమ్మల్ని క్షణకాలమైన దర్శించుకోవాలని తహతహలాడుతున్న ఈ తరుణంలో నాకు స్వయంగా మిమ్మల్ని దర్శించే అవకాశం కలగబోతున్నందుకు ఉద్వేగానికి లోనయ్యాను అని రిక్ బదులిచ్చాడు. ఈ సమయంలో నీవు ఇక్కడ ఉండడం నిజంగా నీ అదృష్టమే అంటూ బాబా నొక్కి చెప్పారు. నేను కఠిన ఏకాంతవాసంలో ఉన్నాను. ఈ రోజు నుండి నా ఏకాంతవాసం మరింత కఠినంగా ఉంటుంది. నా సన్నిహిత మండలి సభ్యులు తప్ప బయట వారెవరిని, చివరకు అహ్మద్నగర్ లో ఉన్న నా సన్నిహిత ప్రేమికులను కూడా కలవను అన్నారు. రిక్లో చెలరేగే ఉద్వేగాన్ని ప్రస్తావిస్తూ బాబా, నీ మనసులో కలిగే ఆలోచనలను పట్టించుకోవద్దు. మంచి చెడు అన్ని రకాల ఆలోచనలు కలిగి ఉండడం మనస్సు యొక్క స్వభావం. నీవు నీ హృదయంలో నా కొరకు తప్పించాలి అన్నారు. బాబా ఇంకా ఇలా కొనసాగించారు. వాస్తవానికి నీవు ఆధ్యాత్మిక మార్గంపై, భూమికలపై లేదా ఆధ్యాత్మిక అనుభవాలపై దృష్టి పెట్టవద్దు. అవన్నీ చిన్నపిల్లల చేతిలోని ఆటబొమ్మల వంటివి. వాటికి ఏ విలువ లేదు. ఎందుకంటే అవన్నీ భ్రాంతి తప్ప వేరేమీ కాదు. నన్ను నా నిజస్థితిలో చూడడానికి గట్టి ప్రయత్నం చేయాలి. అప్పుడు నన్ను నీవు నిజంగా తెలుసుకోగలవు. అయితే నన్ను నా నిజస్థితిలో ఎలా చూస్తావు? నీ హృదయంలో నన్ను చూడాలని తపించాలి. ఈ తపన నీకెక్కడి నుండి లభిస్తుంది? నన్ను ప్రేమించడం ద్వారా నీవు ఆ తపనను పొందుతావు. కొన్ని క్షణాల తర్వాత బాబా నవ్వుతూ ఇలా సౌజ్ఞ చేశారు. భగవంతుడు ప్రతిపాదిస్తాడు, కానీ మానవుడు దానికి భిన్నంగా నడుస్తాడు. అది విని రిక్ అర్థం కానట్లు ప్రశ్నార్థకంగా చూస్తుండగా బాబా భగవంతుడు ప్రతిపాదించిన దానిని మానవుడు తారుమారు చేస్తాడు అంటూ పైన చెప్పిన సూక్తినే మళ్ళీ భగవంతుడు ప్రతిపాదిస్తాడు గాని మనిషిని దానికి భిన్నంగా నడుస్తాడు అని చెప్పారు. లోక విదితమైన సూక్తి మానవుడు ఒకటి తలుస్తాడు, భగవంతుడు మరొకటి చేస్తాడు. ఆ తర్వాత రిక్ నేను నిన్ను ఇక్కడ కొద్ది నిమిషాల పాటు తీసుకొచ్చి జై బాబా ఉమా, జై బాబా అవతార్ మెహర్ బాబాకి జై. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు బాబాకి జై బాబా. అయిపోయింది టైం. అయిపోయింది. ఆ పారాగ్రాఫ్ పూర్తి చేస్తారా? అయిపోయింది కదా అది. అంటే లాస్ట్ 2 పారాస్ చిన్న పారాలు ఉన్నాయి. సరేలే రేపు చదవచ్చు, పర్వాలేదు. సరే సార్. జై జై బాబా, బాబా. జై బాబా, చక్కగా బాబా జై విషయాలు బాబా. చక్కగా చదివి వినిపించారు. మీకు జై బాబా. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి విషయాలు తెలియజేశారు చదవడం ద్వారా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. ఇప్పుడు హారతి చేసుకుందామండి. అవతార్ మెహర్ బాబాకి జై. बुझावे नार जहलतनी कर खुद रात में फरमातू चलागी आश भक्तों ने के बात नूरे मातो आयामो शाद मेहर बाबा चरण पर तुझ न धरिए सर उदाना जात जीवा के फतई बे तो मेहर बातू तुझे माँ लिखा की खतनो तु आशिक भीने यार भी तुझे दरी
या ये वहीदत मारे फतनो होई तूफातू हमोर है रवने साले बख्शे ज्ञान ईजदनु के तू पर महात्मा ज्ञानी छे नेनो तारे इरफातू खुदाना प्रेमनो प्यालो पिलावी मस्त हमने कर छे तुझ पर जान सदके साकिया पीवे पयमातु हमारी नाव भर दरिए तरावे तो हमें तरिए हमारा ना खुदाए मेहर बाबा छेनिगे बातू हमारा ना खुदाए मेहर बाबा छेनिगे बातू बुझावे नार जहलत नी कर खुद रात ने परमातु चलागी आश भक्तों ने के बख्शे नूर मातु। अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. ఈ అవకాశం ఇచ్చిన బాబాకి, శ్రీకాకుళం ప్రేమికులందరికీ జై బాబా. అందరూ చక్కటి సంకేతాలు బాబా మీద ప్రేమతో చక్కటి సంకేతాలు చేశారు. అందరికీ జై బాబా. అందరికీ బాబా వారి ప్రేమాశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అందరికి జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై బాబా అండి. జై బాబా అందరికి. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబా